ఈ రోజున దాశరథి గారి పేరు వినని వాళ్ళు లేరనుకుంటా. ఇక్కడనే కాదు, ప్రపంచంలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరికి కూడా కోట్లాది మంది ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. చాలామందికి దాశరథి గారంటే పాటలు రాసే కవిగానే గుర్తిస్తూ ఉన్నారు. లోతుల్లోకి చాలా విషయాలు వరకు తెలియదు చాలామంది కూడా. మన ఈ మధ్య కాలంలో చూసి వచ్చినటువంటి, ఇంతకుముందు మా మిత్రులు పొన్నంగా చెప్పినట్టుగా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే మనకు కనపడే వాళ్ళే కాదు, కవులు కళాకారుల పాత్ర అత్యంత గొప్ప పాత్ర. అట్లాగే అందశ్రీ గారు కూడా ఉన్నట్టు ఇక్కడ, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సమాజాన్ని ఒక అంశం పట్ల, ఒక సమస్య పట్ల సంఘటితం చేసేటువంటి శక్తి ఉన్నది మాటల కంటే పాటలకు, రచనలకు, వాళ్ళకే ఈ యొక్క సంఘటిత శక్తి చేసేటువంటి ఆలోచన అనుకోండి. ప్రజలందరూ కూడా ఒక తాటిపై నడిపేటువంటి శక్తి ఉన్నటువంటిది ఈ యొక్క కవులకు, కళాకారులకే. వారి పాత్ర మనం మర్చిపోతూ ఉన్నాం. మరి ఈ యొక్క దాశరథి గారి జయంతి వేడుకల సందర్భంగా ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. ఈ రోజున వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేది ఉండింది. మరి అనుకోని కారణంగా ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి వారు రాలేకపోతూ ఉన్నారు. ఇక్కడికి రాకపోయినా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాశరథి గారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి. ఇప్పుడే నాకు కొన్ని వాస్తవాలు తెలిసినాయి వారికి కుటుంబం సంబంధించి. కానీ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రేపు, అంటే ఒక పదవి వస్తేనో ఒక చిన్న వాళ్ళకో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ఆర్థిక స్థాయికి. కానీ మరి ఇంత కోట్లాది ప్రజల్ని మనసుల్లో ఉన్నటువంటి దాశరథి గారి యొక్క పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది కూడా. ఇది ప్రభుత్వం బాధ్యత, తప్పకుండా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఉంది, తప్పకుండా చేసే కార్యం చేయడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణ సాహిత్యానికి, సమాజానికి వైతాళికులు చేసిన సేవలను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం మనందరి కర్తవ్యం కూడా. ఆధునిక తెలుగు సాహిత్యంలో దాశరథి కృష్ణమాచార్యది విశిష్టమైనటువంటి శైలి. రీసెంట్ టైమ్స్లో నాకు కూడా వారి యొక్క పాటలు వినేవాళ్ళం. ఎంత గొప్ప గొప్ప పాటలు. అదే ఆ సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులు ఎందరోన కింద, అంటే లోతుకి వెళ్తే వాళ్ళ హృదయంలోంచి ఆ ఆవేదన, తపన, బాధ. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో కాదు, తొలి తెలంగాణ ఉద్యమం కంటే మొదలు కూడా అంతకుముందు ఆనాడు 1947 కంటే ముందు, స్వాతంత్రం రాకముందు కూడా వారి యొక్క పాత్ర ఉన్నది. ఆనాటి నిజాం నవాబును, నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి. అది ఆషామాషి విషయం కాదు. మరి అటువంటి దాశరథి గారు 25 ఏళ్ల వయసుకే మహాకవిగా దాశరథి గారు కీర్తించబడ్డారు. పదునైన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. సాహితీ రంగంలో చెరగని ముద్ర వేశారు. రచనల్లో వైవిధ్యం, గీతాల్లో మాధుర్యం తొణిగిసలాడుతూ ఉంది. ఆయన కవితలో ఉర్దూ మిళితమైన తెలుగు కూడా గుబాళిస్తూ ఉంది. కేవలం కవిగానే కాకుండా పరిశోధకుడిగా, రచయితగా, విద్యావేత్తగా సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి అనితర సాధ్యుడు దాశరథి గారు. సాహిత్యంలో దాశరథి తాకని ప్రక్రియ లేదు. ఎన్నో కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసి తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేయడం జరిగింది. దాశరథి తన సాహిత్య జీవనయాత్రలో తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కూడా చాటి చెప్పడం జరిగింది. ఆనాడు నిజాం నవాబు పరిపాలనలో కూడా, ఆ సందర్భంలో కూడా తెలంగాణ పీడిత, తాడిత ప్రజల గొంతుకగా నిలవడం జరిగింది, ఎదిరించడం జరిగింది. ఆనాటి సందర్భంలో తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య గారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ కోసం ఉద్యమించిన దాశరథి
పాత్ర చిరస్మరణీయం. నా తెలంగాణ కోటి రతనాల వీణని మనం ఎప్పటి నుంచో వింటున్నాం, దశాబ్దం నుంచి వింటా ఉన్నాం. మరి దాశరథి గారే ఒక రత్నం, తెలంగాణలో దాశరథి గారే ఒక రత్నం. ఆనాడు తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న సందర్భంలోని జైలు గోడల మీద పద్యాలు రాసి నిజాం రాచరికాన్ని ప్రశ్నించిన ధైర్యం ఆయన సొంతం. నా తెలంగాణ కోటి రత్నాల వీణని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి తన వంతు సహకారం అందించారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వారి మాటల్లో మనం చూస్తూ ఉన్నాం, పేదరికం బీదరికం అని వింటూ ఉన్నాం. మరి వారు చెప్పిన మాటల్లో పేదరికం ఒక భావన మాత్రమేనని, కూడు గూడు గుడ్డ కొంత దారిద్ర్యం కొరతే దారిద్ర్యం కాదని, అంటే కూడు గూడు గుడ్డ కొరతనే దారిద్ర్యం కాదని, సమాజంలో తాను ప్రేమించేవారు తనను ప్రేమించేవారు లేకపోవడమే నిజమైన పేదరికం అంటూ, ఇది చాలా గొప్ప విషయం. ఈ వచనం చదువుతూ ఉంటే నాకు మా అసెంబ్లీ ధ్యాసకు వస్తూ ఉంది. 2004 సంవత్సరంలో ఆనాడు మన రాష్ట్రపతి ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉమ్మడి సభలను ఉద్దేశించి, అంటే అసెంబ్లీ కౌన్సిల్ రెండింటిని కూడా ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఆ రోజు మేము ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నాం. 10 ప్రశ్నలు అడగండి అన్నారు సభను ఉద్దేశించి. ఎవరైనా 10 ప్రశ్నలు అడగండి అన్నాడు. ఒక్కొక్క పార్టీ వాళ్ళు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మేము అప్పుడు ఇండిపెండెంట్ వాళ్ళు, మేము 10 మంది. మా ఇండిపెండెంట్ తరఫున మాకు అవకాశం ఏంటని ఒక ప్రశ్న అవకాశం అడిగినాం. ఆ అవకాశం నేను తీసుకున్నా. ఆనాడున్న పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం ఇంత గొప్పగా ఎదిగింది కదా, భూమి నుంచి చంద్రమండలానికి మనుషులు పంపిస్తూ ఉన్నాం, శాటిలైట్ పంపిస్తూ ఉన్నాం, భూమి మీద ఉన్న నీటిని భూమి మీదకి ఎందుకు పంపించలేకపోతున్నాం, దీనికి బాధ్యులు ఎవరు, కారణం ఏంటి అడిగి, రెండవది ఆత్మహత్యల రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ ఆత్మహత్యల పరిష్కారానికి, అంటే దానికి పరిష్కార మార్గం ఏంది అని ప్రస్తావించినప్పుడు వారు సమాధానం చెప్తూ, పేదరికం ఒకటే కాదు, నీళ్ళు లేకపోతే ఒకటే కాదు, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ప్రధాన కారణం, ఈ ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణం అని చెప్పడం జరిగింది. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఎవరికి కష్టం వచ్చినా ఎవరో ఒకరు వాళ్ళను ఓదారుస్తూ ఉంటారు. ఆ ఓదార్పు లేకనే, ఆ నైతికత ఇచ్చే వాళ్ళు లేకనే ఎవరంతలో వాళ్ళు ఇండివిజువల్ అయిపోతారు. కాబట్టి ఓదార్చే వాళ్ళు లేకనే ఆత్మహత్యలు చేసుకుంటారు అన్నారు. అంటే ఇక్కడ చూస్తే అదే ఇందులో కనపడతా ఉంది. సమాజంలో తాను ప్రేమించేవారు తనను ప్రేమించేవారు లేకపోవడమే నిజమైన పేదరికం అని, అంటే ఎంతో గొప్పగా. అట్లాగే తెలుగు సినిమా పాటల్ని పరిపుష్టం చేసిన దానిలో దాశరథి గారు కూడా అత్యంత ప్రధానమైనటువంటి వారు ఒకరు. ప్రణయం, ప్రబోధం, భక్తి, విషాదం, వినోదం, జానపదం, నిషా, కవ్వాలి, వీణ వంటి అన్ని రకాల పాటలు రాసి మెప్పించినటువంటి కవి దాశరథి గారు. మరి దాశరథి గారు 2500 పైగా సినిమా పాటలు రాసి వెండి తెరకు వెలిగించారు. మేము కూడా వాస్తవంగా ఉపశమనం పొందుతూ ఉంటాం వారి పాటలు వింటూ. పొద్దుస్తమానం తిరిగి ప్రెషరు టెన్షన్ ఇంటికి పోయిన తర్వాత వీరి పాటలు పెట్టుకొని వింటూ ఉంటే అన్నీ మర్చిపోతాం. అట్లా అంటే మరి అంత గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. మరి ఈ రోజున ఇటువంటి మహానుభావులు ఊరికే రారు. మరి ఎంతో తపనతోటి, ఒక నిస్వార్థ సేవతోటి సమాజం పట్ల ఒక అంకిత భావం, నేను నాది అని కాకుండా మనది, మనం, సమాజం అందరూ బాగుండాలని ఒక అభిప్రాయం ఉన్నప్పుడే ఇటువంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరి ఇటువంటి దాశరథి గారి కుటుంబానికి, దాశరథి గారి పేరు, వారి కుటుంబం ఇప్పుడే ప్రస్తావించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు
దాశరథి గారు పేరు పెట్టాలని చెప్పని ఆ యొక్క కోరిక ప్రస్తావించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ విషయం ప్రస్తావించి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఈ యొక్క సాంస్కృతిక శాఖ కల్చరల్ మినిస్టర్, కల్చర్ అంటే మామూలుగా కల్చరల్ మినిస్టర్ అంటే ఆట పాట డ్యాన్స్ అనే అనుకుంటారు. కల్చరల్ మినిస్టర్ అంటే సంస్కృతి ఆటపాటలు అనుకుంటారు. బట్ నా దృష్టిలో కల్చర్ అంటే జీవన విధానం. ఆ జీవన విధానం లోపించింది కాబట్టి ఇన్ని కష్టాలకు, ఇన్ని అష్ట కష్టాలకు ప్రధాన కారణం ఆ జీవన విధానం లోపించింది. ఒకనాటి జీవన విధానానికి ఈనాటి జీవన విధానానికి అది ఆలోచనలు కావచ్చు, ఇతర అలవాట్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఈ పేదరికానికి కూడా ఆ జీవన విధానం లోపించడం, ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం కావాలా. ఈరోజు మధ్యాహ్నం చెప్పిన నారకంలో గౌడ్ల మీటింగ్కి సంబంధించి అంటే చాలామంది అంటే సమస్యలకు పరిష్కారం మన దగ్గర పెట్టుకొని ఏదో సంకలం పిల్లలు పెట్టుకొని ఊరంతా దేవులాంటిగా పరిస్థితి ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. సో ఈ యొక్క ఎక్సైజ్ శాఖతో పాటుగా కల్చరల్ మినిస్టర్ కూడా దీనిలో కూడా జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు కలిసి నా వంతు పాత్ర పోషించి ఒక ఆలోచన విధానాన్ని మారాలా, అలవాట్లు మారాలా, మార్చేదానికి నా వంతు కృషి చేస్తాను మనం చేసుకుంటూ, వారి యొక్క కుటుంబానికి కూడా ఈ యొక్క శాఖ మంత్రిగా నా బాధ్యత ఉంది, నా కర్తవ్యం ఉంది. తప్పకుండా దాశరథి గారి కుటుంబాన్ని అన్ని విషయాల్లో అన్ని విధాలుగా తప్పకుండా ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.